ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో 2 డేస్ అయితే మేము వెళ్తామా, నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోతామా అని చెప్పి అంతే బాధగా ఉంటుంది. మేమెప్పుడు లీవ్ తీసుకొని ఇంటికొచ్చినా సరే 1 మంత్ తీసుకునే వాళ్ళము. కానీ ఈసారి జస్ట్ 20 డేస్ తీసుకోవడం వల్ల అసలు ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపించలేదు. పైగా మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను జస్ట్ 2 డేసే వెళ్ళాను. అది కూడా ఒక రోజు మొత్తం ప్రమోషన్ వీడియోనే షూట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ డే మా అత్తమ్మ బాలేకుంటే చూడడానికి వెళ్ళాను. ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే అస్సలే వెళ్ళలేదు. వెమ్లవాడకు వెళ్ళేసి వచ్చాం కదా, అదే కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి జర్నీ బ్లాగ్ అన్నమాట. ఈ రోజు అప్లోడ్ చేశాను, కింద ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అదేంటో వచ్చేటప్పుడు బిర్యానీ మీదకి ఖచ్చితంగా మనసు లాగుతుంది. అందుకే పొట్లం బిర్యానీ తీసుకొని ట్రైన్ లో కూర్చొని తినేసి వచ్చాము. సేమ్ నేను బిర్యానీ చేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో అలానే ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. మేము వస్తుంటే మా అత్తమ్మ ఏడ్చేసరికి నిజంగా చాలా బాధగా అనిపించింది. ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. ఫోటోస్ లోకి అయితే వచ్చేసాం, కానీ ఎంత పనుందో ఏమో. మీరైతే లైక్ చేసి వెళ్ళండి.